హలో ఫ్రెండ్స్. రీసెంట్గా మన ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ గురించి చెప్పి అందరు గుండెల్ని బద్దలైలాగా చేశారు. ముఖ్యంగా ట్యాక్స్ విషయంలో ఆమె ఎప్పుడైతే ఈ ట్యాక్స్ గురించి చెప్పారో అప్పటి నుంచి ట్రోల్స్ మీమ్స్ బాగా మొదలైపోయాయి. ట్యాక్స్ ఏమో డెవలప్డ్ కంట్రీస్కి వేసినట్లు వేస్తున్నారు, కానీ డెవలప్మెంట్ మాత్రం శూన్యం అంటూ చాలా మంది విమర్శించడం స్టార్ట్ చేశారు. అండ్ ఇది విన్న తర్వాత మనందరికి వచ్చే క్వశ్చన్ ఏంటంటే, ట్యాక్స్ ఏమో డెవలప్డ్ కంట్రీస్ వేసినట్టు వేస్తున్నారు అన్నారు. అంటే డెవలప్డ్ కంట్రీస్లో మనకులాగే ట్యాక్స్ ఉంటుందా, లేదా మనకంటే ఎక్కువ ట్యాక్స్ ఉంటుందా, అసలు ఆ కంట్రీస్ ఏంటి, వాళ్ళు ఎంత ట్యాక్స్ పే చేస్తారు? ఇలాంటి క్వశ్చన్స్ మీలో చాలా మందికి వచ్చా ఉంటాయి. సో అలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఈ రోజు వీడియోలో మనం ఆన్సర్ తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇట్ టు ద షో. సో గైస్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ లిస్ట్ లో టాప్ పొజిషన్ లో ఏ కంట్రీ ఉంటుంది అనుకుంటున్నారో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. నెంబర్ 15 ఫ్రాన్స్. యూరోప్ లో థర్డ్ లార్జెస్ట్ పాపులేటెడ్ కంట్రీ అయిన ఫ్రాన్స్ ఈ లిస్ట్ లో 15th ప్లేస్ లో నిలిచింది. ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ రేంజ్ వచ్చేసి 0 to 45%. అంటే మాక్సిమం ట్యాక్స్ రేట్ వచ్చేసి 45%. యాక్చువల్ గా ఫ్రాన్స్ కి పక్కనే మొనాకో అని చెప్పి ఒక కంట్రీ ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ది రిచెస్ట్ కంట్రీస్. రిచెస్ట్ కంట్రీ అంటే ఆబ్వియస్ గా దీనికి ఎక్కువ ట్యాక్స్ ఉంటుందని చెప్పి మీలో చాలా మంది అనుకోవచ్చు. బట్ ఇక్కడ ట్యాక్స్ అనేది అసలు ఉండదు. ఈ మొనాకో కంట్రీ ఏదైతే ఉందో ఇది కంప్లీటెడ్ ట్యాక్స్ ఫ్రీ. అందుకనే ఫ్రాన్స్ లో ఉండే వాళ్ళలో చాలా మంది ఇక్కడికి వచ్చి సెటిల్ అవుతూ ఉంటారు. ఏదో పదో పరక అని చెప్పి అనుకోకండి. మొనాకోలో 30% పాపులేషన్ ఫ్రాన్స్ వాళ్ళే ఉంటారు. మరి అంతే, ట్యాక్స్ ఫ్రీ అంటే లగెత్తుకుంటూ వెళ్ళిపోతారు కదా. నెక్స్ట్ స్పెయిన్. ఈ లిస్ట్ లో 14th ప్లేస్ లో ఉన్న కంట్రీ స్పెయిన్. ఇక్కడికి ప్రతి సంవత్సరం దాదాపుగా 58 మిలియన్ అంటే 5,80,00,000 మంది దాకా టూరిస్టులు వస్తూ ఉంటారు. ట్యాక్స్ విషయంలో 14th ప్లేస్ లో నిలిచిన ఈ కంట్రీ మోస్ట్ విజిటెడ్ కంట్రీస్ లిస్ట్ లో 4th ప్లేస్ లో నిలిచింది. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు స్పెయిన్ ఎంత బ్యూటిఫుల్ కంట్రీ అనేది. ఎంత బ్యూటిఫుల్ కంట్రీకి మీరు ఒకసారి వెళ్ళొస్తే బాగానే ఉంటుంది. బట్ ఇన్ కేస్ 6 నెలల కంటే ఎక్కువ ఉన్నారనుకోండి, ఇంకా అంతే సంగతిలో. మీరు కూడా అక్కడ ట్యాక్స్ రెసిడెంట్ అయిపోతారు. అండ్ ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ రేంజ్ వచ్చేసి 19% to 47%. అండ్ ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. అదేంటంటే స్పెయిన్లో మీ వరల్డ్ వైడ్ ఇన్కమ్ని బేస్ చేసుకుని కూడా మీకు ట్యాక్స్ అనేది ఉంటుంది. సో స్పెయిన్కి వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్త. కుదిరితే 6 నెలల్లోపు వెనక్కి వచ్చేయండి. లేదంటే అన్ని రోజులు సంపాదించిన డబ్బులు ట్యాక్స్ రూపంలో వాళ్ళకి కట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఐర్లాండ్. 2008లో వరల్డ్ ఫైనాన్షియల్ క్రైసిస్ ని తట్టుకుని ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది రిచెస్ట్ కంట్రీస్ గా ఎదిగిన కంట్రీ ఐర్లాండ్. ప్రెసెంట్ వరల్డ్ రిచెస్ట్ కంట్రీస్ లో 3rd ప్లేస్ లో నిలిచిన ఐర్లాండ్ ఈ లిస్ట్ లో 13th ప్లేస్ లో నిలిచింది. ఇన్కమ్ ట్యాక్స్ రేట్ విషయానికి వస్తే ఇక్కడ 20 నుంచి 40.4% వరకు ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఉంటుంది. 40.4% అంటే పైన వాటితో కంపేర్ చేసుకుంటే తక్కువే. బట్ ఐరిష్ గవర్నమెంట్ ప్రతి దాని మీద కూడా ఎక్కువగా ట్యాక్స్ అనేది విధిస్తూ ఉంటుంది. సో దీన్నన్నింటినీ బేస్ చేసుకుని ఐర్లాండ్ కి 13th ప్లేస్ ఇవ్వడం జరిగింది. పోర్చుగల్. ఈ ప్రపంచాన్ని ఏలిన దేశం ఏదైనా ఉందా అంటే అందరూ బ్రిటిష్ అని చెప్పి ఆన్సర్ ఇస్తారు. కానీ బ్రిటిష్ వాళ్ళ కంటే ముందు డచ్ వాళ్ళు, అదే పోర్చుగల్ వాళ్ళు ఎప్పుడో వచ్చారు. ప్రపంచ చరిత్రలో మొట్టమొదటి ఎంపరర్స్ వీళ్ళే. జీడిపిలో 43rd పొజిషన్లో ఉన్న పోర్చుగల్ ఈ లిస్ట్లో 12th ప్లేస్లో నిలిచింది. ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ విషయానికి వస్తే ఇక్కడ 13.25% నుంచి 48% వరకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. నెదర్లాండ్స్. 18th లార్జెస్ట్ ఎకానమీ అయిన నెదర్లాండ్స్ ఈ లిస్ట్లో 11th ప్లేస్లో నిలిచింది. ట్రేడింగ్ పవర్ హౌస్గా పిలువబడే నెదర్లాండ్స్లో ట్యాక్స్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మ్యాక్సిమం ట్యాక్స్ రేట్ వచ్చేసి 49%. అంటే మీరు సంపాదించిన దాంట్లో ఆల్మోస్ట్ సగం ఇక్కడ ఇచ్చాల్సిందే. నెక్స్ట్ స్లోవేనియా. యూరోప్లో కనిపించే అతి చిన్న దేశమైన స్లోవేనియా ఈ లిస్ట్లో 10th ప్లేస్లో నిలిచింది. ఇక్కడ జనాభా ఎంతమందో తెలుసా? జస్ట్ 25 లక్షల మంది మాత్రమే. బట్ జీడిపి ఎకానమీలో మాత్రం ఇది రష్యాని ఇంకా పోలాండ్ని మించుంది. వీళ్ళ పర్ క్యాపిటల్ వచ్చేసి $34,026. అంటే దాదాపుగా 27 లక్షల రూపాయల పైనే. ఇంకా వీళ్ళ ట్యాక్స్ రేట్ విషయానికి వస్తే ఇక్కడ వీళ్ళు 16% నుంచి 50% వరకు ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇజ్రాయెల్. ఈ లిస్ట్లో 9th ప్లేస్లో ఉన్న కంట్రీ, అలాగే లిస్ట్లో వచ్చిన ఫస్ట్ నాన్ యూరోపియన్ కంట్రీ కూడా ఇదే. 2008 ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి త్వరగా కోలుకున్న కంట్రీస్లో ఇజ్రాయెల్ కూడా ఒకటి. ఇక్కడ హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండటం వలన స్టార్టప్ కంపెనీస్కి ఇది పెద్ద అడ్డగా మారిపోయింది. స్టార్టప్ కంపెనీస్ ప్రొడ్యూస్ చేయడంలో ప్రపంచంలో ఇది 13th ప్లేస్లో నిలిచింది. స్టార్టప్ కంపెనీస్ ఎంత ఎక్కువగా ఉంటాయో అంతే ఎక్కువగా ఇక్కడ ట్యాక్స్ కూడా ఉంటుంది. ఇజ్రాయెల్లో ట్యాక్స్ రేట్ వచ్చేసి 10% నుంచి 50% వరకు ఉంటుంది. నెక్స్ట్ బెల్జియం. ఈ లిస్ట్లో బెల్జియం 8th ప్లేస్లో నిలిచింది. ఈ దేశంలో 2 లింగ్విస్టిక్ గ్రూప్స్ ఉంటాయి. అంటే 2 లాంగ్వేజెస్కి సంబంధించిన గ్రూప్స్ ఉంటాయి. ఒకరు డచ్ స్పీకింగ్, ఇంకొకరు ఫ్రెంచ్ స్పీకింగ్. అండ్ వీళ్ళిద్దరి మధ్యన కూడా గత 2 శతాబ్దాల నుంచి కూడా పొలిటికల్ వార్ అనేది జరుగుతూ ఉంటుంది. సో వీళ్ళ గొడవల గురించి పక్కన పెట్టేస్తే వెస్టర్న్ యూరోప్ కంట్రీస్లో హైయెస్ట్ ట్యాక్స్ పేయింగ్ కంట్రీ ఏదైనా ఉందా అంటే అది బెల్జియమే. ఇక్కడ 25% నుంచి 53.7% వరకు ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ అరుబా. కరేబియన్ ఐలాండ్స్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ఐలాండ్స్, అలాగే కరేబియన్ ఐలాండ్స్ లో వన్ ఆఫ్ ది సేఫెస్ట్ కంట్రీస్ అయిన అరుబా ఈ లిస్ట్ లో 7th ప్లేస్ లో నిలిచింది. ఇక్కడ ట్యాక్స్ విషయానికి వస్తే 2022లో ఈ దేశం ఏకంగా 59% ట్యాక్స్ ని ఇష్యూ చేయడం జరిగింది.
అండ్ ఆ తర్వాత 2023లో దీన్ని 52%కి తగ్గించారు. అండ్ ప్రజెంట్ ఈ దేశంలో 12% నుంచి 52% ట్యాక్స్ రేట్ అనేది ఉంది. నెక్స్ట్ స్వీడన్. క్లీనెస్ట్ కంట్రీస్లో 6th పొజిషన్లో ఉన్న స్వీడన్ ఈ లిస్ట్లో కూడా 6th పొజిషన్లోనే ఉంది. ఇక ఇన్కమ్ ట్యాక్స్ రేట్ దగ్గరికి వస్తే ఇక్కడ మ్యాక్సిమం ట్యాక్స్ రేట్ వచ్చేసి 52.9%. ఇక్కడ కేవలం నార్మల్ ట్యాక్స్ కట్టడమే కాదు, కార్బన్ ట్యాక్స్ కూడా ఉంటుంది. ఎయిర్ పొల్యూషన్ ని కంట్రోల్ చేయడం కోసం మొట్టమొదటిసారిగా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కార్బన్ ట్యాక్స్ ని విధించింది స్వీడన్ కంట్రీ. ఆ కార్బన్ ట్యాక్స్ ఏదో మన దగ్గర కూడా ఇచ్చింది అనుకోండి, దెబ్బకి పొల్యూషన్ మొత్తం తగ్గిపోతుంది. నెక్స్ట్ ఆస్ట్రియా. క్లీనెస్ట్ కంట్రీస్ లిస్ట్ లో 8th పొజిషన్ లో ఉన్న ఆస్ట్రియా ఈ లిస్ట్ లో 5th పొజిషన్ లో నిలిచింది. యూరోప్ కంట్రీస్ లో వేరే ఏ కంట్రీలో కూడా లేని రూల్స్ ఇక్కడ ఉంటాయి. చెప్పాలంటే ఆస్ట్రియా చాలా అంటే చాలా స్ట్రిక్ట్ కంట్రీ. అండ్ ట్యాక్స్ విషయంలో కూడా అంతే స్ట్రిక్ట్ గా ఉంటుంది. ఇక్కడ ట్యాక్స్ రేట్ వచ్చేసి 0 నుంచి 55% వరకు ఉంటుంది. దీంతో పాటుగా సోషల్ సెక్యూరిటీ కింద 12% ట్యాక్స్, బోనస్ పేకి 6% ఎక్స్ట్రా ట్యాక్స్, అలాగే క్యాపిటల్ గెయిన్స్ కి 25% ట్యాక్స్ కూడా కట్టాల్సి ఉంటుంది. అంటే ఆస్ట్రియాలో మీరు జాబ్ చేయాలనుకుంటే మీ కష్టంలో సగానికి పైగా వాళ్ళ దేశానికి ట్యాక్స్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. యాక్చువల్గా ఆస్ట్రియాలో ఉండే క్వాలిటీ లైఫ్ మీరు వేరే కంట్రీస్లో కూడా చూడొచ్చు. సో అలాంటి కంట్రీస్లో లో ట్యాక్స్ ఉండే కంట్రీస్ని చూస్ చేసుకుని అక్కడ జాబ్ చేస్తే బెస్ట్. నెక్స్ట్ డెన్మార్క్. క్లీనెస్ట్ కంట్రీస్ లిస్ట్లో 10th పొజిషన్లో ఉన్న డెన్మార్క్ ఈ లిస్ట్లో 4th పొజిషన్లో నిలిచింది. యాక్చువల్గా 2022లో డెన్మార్క్ క్లీనెస్ట్ కంట్రీస్ లిస్ట్లో 1st ప్లేస్లో నిలిచింది. బట్ ఈ 2 yearsలో ర్యాంక్ తగ్గి 10th ప్లేస్కి పడిపోయింది. కేవలం క్లీనెస్ట్ కంట్రీ కాదు, సేఫెస్ట్ కంట్రీస్ లిస్ట్లో కూడా డెన్మార్క్ 4th పొజిషన్లో ఉంది. ఇక్కడ పాపులేషన్ తక్కువగా ఉండడంతో క్రైమ్ రేట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అలాగే డెన్మార్క్ని హ్యాపీయెస్ట్ కంట్రీ అని చెప్పి కూడా అంటారు. బట్ ట్యాక్స్ విషయంలో మాత్రం ఇక్కడ వాళ్ళు బాగా బాధపడుతూ ఉంటారేమో. ఎందుకంటే ఇక్కడ మ్యాక్సిమం ట్యాక్స్ రేట్ వచ్చేసి 55.9% ఉంటుంది. నెక్స్ట్ జపాన్. అమెరికా, చైనా తర్వాత 3rd లార్జెస్ట్ ఎకానమీ కలిగిన జపాన్ ఈ ప్రపంచంలోనే 3rd హైయెస్ట్ ట్యాక్స్ పేయింగ్ కంట్రీగా నిలిచింది. జపాన్ ఇంత సక్సెస్ అవడానికి కారణం జపాన్ వాళ్ళ లెజెండరీ వర్క్ ఎథిక్స్. అంతేకాదు జపాన్ క్యాపిటల్ అయిన టోక్యోలో ప్రపంచంలో ఏ సిటీలో కూడా లేనంత మంది మిలినియర్స్ ఉన్నారు. సో ఆబ్వియస్గా ఇక్కడ ఇన్కమ్ అనేది ఎక్కువగా జనరేట్ అవుతుంది. దాంతోపాటు ఏషియన్ టెక్నాలజీ అండ్ ఆటోమొబైల్స్ మార్కెట్లో జపాన్ ఎప్పుడూ టాప్లో నిలుస్తూ ఉంటుంది. ఇంత డెవలప్మెంట్ ఉంది కాబట్టే జపాన్ గవర్నమెంట్ 55.97% ఇన్కమ్ ట్యాక్స్ని విధించగలుగుతుంది. వెస్టర్న్ కల్చర్కి కాస్త దగ్గరగా ఉండే జపాన్ ఏషియాలో ఏ కంట్రీ విధించినంతగా ఇన్కమ్ ట్యాక్స్ని విధిస్తూ వెస్టర్న్ కంట్రీస్కి ఏ మాత్రం తీసుకోకుండా డెవలప్మెంట్లో కూడా దూసుకొని పోతుంది. నెక్స్ట్ కంట్రీ దగ్గరికి వెళ్లే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. నెక్స్ట్ ఫిన్లాండ్. కంట్రీ అట్ ద ఎండ్ ఆఫ్ ది వరల్డ్ గా పిలువబడే ఫిన్లాండ్ హైయెస్ట్ ట్యాక్స్ కంట్రీస్ లిస్ట్ లో 2nd ప్లేస్ లో నిలిచింది. నిజానికి ఫిన్లాండ్ లో ఉండే వాళ్ళని మోస్ట్ డిప్రెస్డ్ పీపుల్ అని చెప్పి కూడా అంటారు. కానీ ఇక్కడ ఉండే వెల్ఫేర్ మాత్రం టాప్ క్లాస్ అనే చెప్పొచ్చు. ఇలాంటి వెల్ఫేర్ ని మెయింటైన్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ట్యాక్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. 59.95% ఇన్కమ్ ట్యాక్స్ ఉండే ఫిన్లాండ్ లో క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కూడా చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇన్ఫాక్ట్ హైయెస్ట్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఉన్న కంట్రీస్ లిస్ట్ లో ఫిన్లాండ్ 4th పొజిషన్లో ఉంది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఎవరైనా ఫిన్లాండ్కి వెళ్ళి అక్కడ 6 months కంటే ఎక్కువ ఉన్నారనుకోండి, అక్కడ అడ్మినిస్ట్రేషన్ దృష్టిలో మీరు రెసిడెన్స్ కిందకు వస్తారు. అంటే మీరు ఏ కంట్రీలో సంపాదించినా సరే ఫిన్లాండ్ గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఐవరీ కోస్ట్. ఫస్ట్ ప్లేస్ని చూసి మీలాగా నేను కూడా షాక్ అయ్యాను. ఎందుకంటే 60% ఇన్కమ్ ట్యాక్స్ ఉంటే ఏదో భయంకరంగా డెవలప్ అయిన కంట్రీ అని చెప్పి నేను అనుకున్నాను. కానీ ఆ 60% కట్టేది వెస్టర్న్ ఆఫ్రికన్ కంట్రీ అయిన ఐవరీ కోస్ట్. ఎప్పుడూ ట్రబుల్లో ఉండే కంట్రీలో 60% ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు కడుతున్నారో అక్కడ ఉండే ప్రజలకే తెలియాలి. అఫ్ కోర్స్ ఐవరీ కోస్ట్ ప్రపంచంలోనే లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ కోకావా అండ్ బీన్స్ అనుకోండి. అండ్ ఇక్కడ సిటిజన్స్ ఇన్కమ్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. కానీ స్టెబిలిటీ లేని గవర్నమెంట్ కింద ఎంత ఇన్కమ్ సంపాదించే లాభం, ఎంత ట్యాక్స్ కట్టే లాభం. చూసారుగా, ఇవి ప్రపంచంలోనే హైయెస్ట్ ట్యాక్స్ పేయింగ్ కంట్రీస్. ఇండియాతో పోలిస్తే చాలా ఎక్కువే. అలా అని చెప్పి ఇండియా వాళ్ళు కట్టే 30% తక్కువేం కాదు, చాలా అంటే చాలా ఎక్కువ. అండ్ లిస్ట్లో ఉన్న కంట్రీస్ అన్నీ కూడా చాలా వరకు కట్టించుకున్న ట్యాక్స్కి న్యాయం అయితే చేశారు. మరి మన ఇండియాలో కట్టే ట్యాక్స్కి న్యాయం జరుగుతుందా లేదా కింద మీరే కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావడం అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. హ్యావ్ ఎ నైస్ డే.